హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ బ్రెడ్ హల్వా. ఎంతో మందికి ఇష్టమైన స్వీట్ కదా ఇది. కోవా లేకపోయినా సేమ్ అదే టెక్స్చర్ వచ్చే విధంగా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ మీకు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 సైడ్స్ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. దానికి సరిపడా మిగిలిన క్వాంటిటీస్ని చెప్తాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కార్నర్స్ని పడేయకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్గా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. మీరు నెయ్యి ప్లేస్లో నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ నెయ్యితో వచ్చే కమ్మదనమే వేరుగా ఉంటుంది. సో బాగా హీట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇంత డార్క్గా ఫ్రై చేసుకుంటేనే బ్రెడ్ హల్వాకి అసలైన కిక్ వస్తుంది. సో ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో నెయ్యి మొత్తాన్ని తీసేసి ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే నెయ్యిని ఉంచి అందులో లైట్గా క్రష్ చేసి ఉంచుకున్న గుప్పడంత జీడిపప్పు, బాదం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత గార్నిష్ కోసం సగం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్లో 1 కప్ పాలు యాడ్ చేసుకోండి. 1 కప్పు అంటే 1/2 లీటర్ పాలు అన్నమాట. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ లైట్గా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక్కసారి కలుపుకొని పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ విధంగా పొంగు రావటం స్టార్ట్ అయిన వెంటనే ఒక్కసారి కలుపుకొని మరొక్కసారి పొంగనివ్వాలి. చూడండి, ఈ విధంగా రెండోసారి పొంగటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇన్ కేస్ మీరు గనక కాచి చల్లార్చిన పాలు కాకుండా ఫ్రెష్ పాలు యూజ్ చేస్తున్నట్లు అయితే 3 పొంగులు రానివ్వండి. ఇలా చేయటం వల్ల పర్ఫెక్ట్ కోవా టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా వదిలేయండి. తర్వాత సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. వన్స్ ఈ విధంగా బ్రెడ్ పాలని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మూత తీసి చూసాము అంటే ఆల్మోస్ట్ ఈ విధంగా పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి. అండ్ మనకైతే కోవా యాడ్ చేయకపోయినా ఇలాగ కోవా అయితే ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రెడ్ని లైట్గా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిగిలిన పాలన్నీ కూడా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ స్టేజ్కి వచ్చింది అంటే మనకి కావాల్సిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పైనుంచి పక్కన పెట్టుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్న, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న, చిల్డ్గా సర్వ్ చేసుకున్న అద్దరిపోయే బ్రెడ్ హల్వాని ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు బ్రెడ్ హల్వాని చేశారు అంటే ఈ విధంగా కోవా టెక్స్చర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ బ్రెడ్ హల్వా రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.